హిమాచల్ ప్రదేశ్లో తయారవుతాయి. అలాగే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా రీసెర్చ్ చేసి తీసుకొస్తారు. ఇవన్నీ ఎందుకు తయారు చేస్తారంటే మానవ శరీరం బాడీలో ఉన్న అవయవాలు దెబ్బతినకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి తయారు చేస్తారు. అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా ఆరోగ్యం కోసం తయారు. ఆఖరి సోపు, టీ పేస్ట్, ఆఖరి టీ పొడి ఉన్న, కుకింగ్ ఆయిల్ ఉన్న, ఇవన్నీ కూడా తెలుసుకుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ప్రజెంట్ ఈ ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేయడానికి వచ్చాం. ఈ ప్రొడక్ట్స్ తెలుసుకున్న తర్వాత ఇది మీకు నాకు ఇది అవసరం ఉంది అని చెప్పి మీరు ప్రసాద్ గారికి చెప్పి మీరు తీసుకున్నారనుకోండి. అంటే ఇవి కాదు, ఇవి కేవలం ఏంటంటే మీకు చెప్పడానికి తీసుకొచ్చాం. ఒకవేళ కావాలనుకుంటే ప్రసాద్ గారు ఇస్తారనుకోండి. ఇవి మీకు ఇప్పుడు ప్రచారం టీవీలోనే చేయాలి, లేకపోతే పేపర్లోనే చేయాలి, లేకపోతే ఇలాగనే చెప్పాలి. ఏదైనా ప్రచారమే. ఈ ప్రచారం వల్ల ఏంటి అంటే ఈ ప్రొడక్ట్స్కి మధ్యవర్తులు ప్రసారాలు లేకపోవటం వల్ల ఈ ప్రొడక్ట్స్కి చాలా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే క్వాలిటీగా తయారు చేస్తారు. అదే మధ్యవర్తులు ప్రసారాలు ఉంటే అంత క్వాలిటీని ఇవ్వరు. ఇప్పుడు మార్కెట్లో క్వాలిటీ లేదనట్లేదు, మంచిదేమో చెడ్డదో ఉంది. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం ఎదుర్కోవడానికి మనకి టైం సరిపోదు. ఏదో అలవాటు పడింది బ్రాండ్ అని చెప్పి టీవీలో చూసి తెచ్చేసుకుంటాం. కానీ ఇవాళ కాదు, ఇవి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, దీని పేరు స్పిరులినా. ఈ కొన్ని కనపడుతున్నాయి కానీ 50 రకాల పైనే ఉన్నాయి. ఇందులో స్పిరులినా అంటారు దీన్ని. ఈ స్పిరులినా ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి. మీరు, నేను, అందరూ భోజనం చేయాలి. 2 పూట్ల భోజనం చేయాలి. అసలు భోజనం ఎందుకు చేయాలి అంటే బాడీ ఎనర్జీగా తయారవడానికి. తింటే నీరసం ఉండదు, తినకపోతే నీరసం వచ్చేస్తుంది. తినాలి. ఇప్పుడు మనకి ఆహారం కావాలా, ఆహారంలో